హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ గ్రేస్ కేక్స్ అండ్ బేక్స్. ఈరోజు ఈ స్పాంజ్ రెసిపీ అని చూపించబోతున్నానండి. ఈ స్పాంజ్ ఏంటంటే గోధుమ పిండితో బెల్లంతో మనం పేస్ట్రీకి అంటే కూల్ కేక్స్కి యూజ్ చేసుకునేలాగా స్పాంజ్ చేసుకుందాము. హెల్తీగా ఉంటాయి అండ్ ఏ షుగర్ కానీ యూజ్ చేయం, మైదా యూజ్ చేయం. మనం పేస్ట్రీ కూల్ కేక్స్ కానీ బయట తీసుకున్న హోమ్ బేకర్స్ దగ్గరైనా సరే ఎప్పుడైనా సరే ఎక్కువగా మైదాతోనే చేస్తారు. ఒకవేళ వీట్ ఫ్లోర్తో చేసినా సరే షుగర్ వేస్తారు. సో వీట్ ఫ్లోర్తో అండ్ షుగర్ లేకుండా, మైదా లేకుండా బెల్లంతో ఎలా చేసుకోవాలో చూసిద్దాం. ఇక్కడ ముందుగా నేను 4 eggs తీసుకున్నాను. 4 eggsని ఇలా బాగా ఫోమీగా వచ్చేలాగా బీట్ చేసుకోవాలి. ఎగ్స్ అనేవి మనం ఎంత బాగా బీట్ చేసుకుంటామో దాన్ని బట్టే స్పాంజ్ అనేది ఉంటుందండి. ఎగ్స్ మిక్సీలో పడదామంటే కుదరదు, ఖచ్చితంగా బీటర్ అయితే ఉండాలి. చక్కగా బీట్ చేసుకోవాలి. ఎగ్స్ ఇలా బీట్ చేసుకున్న తర్వాత 1 కప్ వచ్చేసి బెల్లం పౌడర్ని తీసుకోండి, లేదంటే బ్రౌన్ షుగర్ని తీసుకోండి. ఇక్కడ నేను బెల్లం పౌడర్ ఎలా తీసుకుంటున్నామంటే చక్కగా బెల్లాన్ని తురిమేయండి, లేదంటే కొద్దిగా మెల్ట్ చేసి వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత బాగా బెల్లం మొత్తం ఇప్పుడు మనం షుగర్ పౌడర్ ఎలాగైతే మొత్తం కరిగేదాకా మొత్తం మిక్స్ అయ్యేదాకా బీట్ చేస్తామో ఇలా బెల్లం పౌడర్ కూడా బాగా మిక్స్ అవ్వాలండి ఎగ్స్లో. అంతవరకు బీట్ చేయండి. మీరు కనుక మిక్స్ అవ్వకుండా నార్మల్గా బీట్ చేస్తే కనుక అలా పైన బీట్ చేసేస్తే ఎక్కడ పడితే అక్కడ స్పాంజ్లో బెల్లం అనేది ఉండిపోతుంది. కేక్ టెక్స్చర్ అనేది అంత బాగా రాదు. సో కంపల్సరీ ఎగ్స్తో పాటు మంచిగా బీట్ చేయండి. నేను ఇక్కడ ఎక్కడ స్కిప్ చేయకుండా చూపిస్తున్నాను ఎలా బీట్ చేసుకుంటున్నాను అని చెప్పి. అక్కడక్కడ కొంచెం లెందీ అయిన చోట స్కిప్ చేశాను. సో ఇలా మొత్తం బీట్ చేస్తుండగానే ఆపకుండా బీట్ చేస్తూ నేను ఒక పక్కన 1/4 కప్ అనేది ఆయిల్ తీసుకున్నాను. ఆయిల్ అనేది ఏ ఆయిల్ అయినా తీసుకోండి, ఫ్లేవర్లెస్ ఆయిల్ తీసుకోండి. సన్ఫ్లవర్ ఆయిల్ అలా ఉంటుంది కదా, అలాంటి ఆయిల్స్ని తీసుకుంటే ఏమవుతుందంటే ఫ్లేవర్ అనేది ఉండదు. సో మన ఎగ్స్ కేక్ తినేటప్పుడు మనకి ఏ ఫ్లేవర్ అనిపించదు. మనం ఏవైతే ఎసెన్స్ వేస్తామో ఆ ఫ్లేవర్ అనిపిస్తుంది. లేదా మీరు వేరే ఆయిల్ అనేది యూజ్ చేస్తే ఏమవుతుందంటే శనగ నూనె కానీ పామాయిల్ కానీ అలాంటి యూజ్ చేస్తే ఏమవుతుందంటే వాటి ఫ్లేవర్ అనేది మనకు తగులుతూ ఉంటుంది, బాగోదు. సో 1/4 కప్ అనేది ఇలా ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ యాడ్ చేసుకుంటూ బీట్ చేసుకోండి. నేను ముందు క్లాసెస్లో ఆయిల్ ఏ టైంలో యాడ్ చేసుకోవాలనేది కూడా చూపిస్తాను. ఇక్కడ చేసే దాంట్లో అయితే కనుక ఇలా బీట్ చేసేటప్పుడే ఆయిల్ వేసాను కదా. ముందు క్లాసెస్లో అయితే నేను చూపించే వీడియోస్లో ఆయిల్ అనేది లాస్ట్లో యాడ్ చేసుకోవాలి, ఎలా కలుపుకోవాలో కూడా చూపిస్తాను. సో ఇప్పటికి ఈ వీడియో మాత్రం నేను తీసిన తర్వాత చాలా టిప్స్ అనేది కొత్త రెసిపీస్ అనేది చూపిస్తాను ఈ ఛానల్లో. సో మీరు కనుక నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి బేకింగ్ రెసిపీస్ కోసం నా ఛానల్ మీద మాత్రం ఒక కన్నేసి ఉంచండి. ఇలా మొత్తం ఆయిల్ వేసిన తర్వాత బీట్ చేసుకున్నాం కదా. ఇలా బీట్ చేసుకున్న తర్వాత మనం ముందుగానే ఏం చేసుకోవాలంటే వీట్ ఫ్లోర్ అనేది చక్కగా జల్లించేసుకోండి. లమ్స్ అనేవి ఉండలు అనేవి ఏమి లేకుండా చక్కగా వీట్ ఫ్లోర్ 1 కప్ అనేది జల్లించుకోండి. కప్ మెజర్మెంట్స్ అయితే కనుక ఖచ్చితంగా కప్ మెజర్మెంట్సే తీసుకోవాలి. నేను ఇక్కడ ఏ మెజర్మెంట్స్ చెప్తానో ఆ మెజర్మెంట్సే యూజ్ చేయండి. ఒక్కొక్కసారి నేను కప్స్ కాకుండా వెయిట్స్ కూడా చెప్తాను ఎగ్లెస్కి అయితే కనుక. అప్పుడు మీరు ఓన్లీ వెయిట్ మెజర్మెంట్సే తీసుకోండి. అప్పుడు ఏంటంటే డిఫరెన్స్ వచ్చేస్తుంది. 1 కప్ అనేది వీట్ ఫ్లోర్ తీసుకోండి. ఆ వీట్ ఫ్లోర్లోనే 1 TSP అనేది బేకింగ్ పౌడర్, 1/2 TSP అనేది బేకింగ్ సోడా ఇలా యాడ్ చేసుకొని చక్కగా జల్లించుకోండి. నేను ముందుగానే యాడ్ చేయలేదు బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా, ఇప్పుడు యాడ్ చేసుకుంటున్నాను. ఇక్కడ 1 కప్ అలా తీసుకున్న తర్వాత అన్నీ కలిసేటట్టుగా మీరు యాడ్ చేసుకోండి. నేను ఇలా యాడ్ చేసుకుంటున్నాను కదా స్టైనర్లో వేసుకొని. ఇలా కాకుండా ముందే మీరు ఒక బౌల్లో 1 కప్ అనేది ఫ్లోర్ తీసుకోండి,
1 టీఎస్పీ బేకింగ్ పౌడర్, హాఫ్ టీఎస్పీ బేకింగ్ సోడా అనేది తీసుకొని అవన్నీ కలుపుకొని ఒకసారి స్పూన్తో మొత్తం కలిసేలా కలుపుకొని ఆ తర్వాత జల్లించుకోండి. నేను ఇక్కడ చూసారా మళ్ళీ ఇక్కడ స్పాచులాతో కలుపుతున్నాను. ఎందుకంటే సోడా అనేది లేదా బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా అనేది ఒకే చోట ఉండిపోకుండా ఉండాలంటే ముందు ఫ్లోర్లో మంచిగా కలుపుకొని ఆ తర్వాత యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను బీటర్ అనేది యూజ్ చేయట్లేదు, ఎందుకంటే పెద్ద పెద్ద ఎయిర్ బబుల్స్ వచ్చేస్తున్నాయి. వీట్ ఫ్లోర్ మనం యూజ్ చేసేటప్పుడు ఏమవుతుందంటే ఎక్కువసేపు కలపాల్సి వస్తుంది. మైదాకైతే మనం మిల్క్ యాడ్ చేయం కదా, సో అంతసేపు కలపాల్సిన అవసరం లేదు. వీట్ ఫ్లోర్కి ఏంటంటే మనం స్టెప్ బై స్టెప్ వేసుకొని కలుపుకుంటూ అది ఫ్లోర్ టైట్గా ఉంటుంది కాబట్టి మనం మిల్క్ కూడా యాడ్ చేసుకుంటూ కలుపుతాం కదా, దానివల్ల ఏమవుతుందంటే మిక్సింగ్ అనేది ఓవర్గా అయిపోతుంది. ఓవర్ మిక్సింగ్ అవ్వడం వల్ల ఎయిర్ బబుల్స్ అనేవి చాలా పెద్దగా ఫామ్ అవ్వడం, లేదంటే మధ్యలో పెద్ద పెద్ద హోల్స్ లాగా ఉండిపోవడం, అలా నేను లాస్ట్ టైం కప్ కేక్స్ కూడా అలా అయినాయి అని చెప్పి ఈసారి నేను బీటర్తో కలపకుండా ఇలా స్పాచులాతో కలుపుతున్నాను. వీలైనంత వరకు చాలా తక్కువగా కలుపుకునేలాగా చూసుకోండి. తక్కువ మిక్సింగ్లో మొత్తం కంప్లీట్ అయ్యేలాగా చూసుకోండి. 1 టైం 2 టైమ్స్ అనేది ఒకవేళ రెసిపీ ఫెయిల్ అయినా ఖచ్చితంగా రెసిపీ వస్తుంది. ఫెయిల్ అయితే అవ్వదు. మీరు మాత్రం నేను ఇలా చూపిస్తున్నానో అలాగ చెయ్యండి. వీడియో ఒకసారి కాకపోతే 2 సార్లైనా చూడండి. చూడకుండా ఒకేసారి చూసి వచ్చిందని చెప్పి ట్రై చేసేయకండి. రెసిపీ అనేది మొత్తం ఫెయిల్ అయిపోతుంది. మళ్ళీ మీరు డిసప్పాయింట్ అవుతారు, ఈ రెసిపీ ఏం బాగా చెప్పలేదు అని అలా అనుకోకండి. రెసిపీస్ అన్నీ నేను సేల్ చేసే రెసిపీసే చూపిస్తున్నాను. సో మీరు జాగ్రత్తగా చూస్తూ ఇప్పుడు నేను చూసారా మిల్క్ నేను ఎలా యాడ్ చేసి కలుపుకుంటున్నానో కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కలుపుకోండి. నార్మల్గా అయినా కలపవచ్చు కానీ ఒకే డైరెక్షన్లో కలపండి. ఎలా కలిపినా సరే ఒకే డైరెక్షన్లో కలపండి. ఇక్కడ నేను 1 కప్ అనేది మిల్క్ యాడ్ చేసుకుంటున్నాను. మిల్క్ అనేది గోరువెచ్చగా ఉండాలి, లేదంటే రూమ్ టెంపరేచర్లో ఉండాలి. మరీ హాట్గా ఉండకూడదు, అలాగనే ఫ్రిడ్జ్లో తీసిన మిల్క్ కూడా ఉండకూడదు. రూమ్ టెంపరేచర్లో ఉన్న మిల్క్ని ఇలాగ యాడ్ చేసుకుంటూ కలుపుతూ ఉండండి. మనకి నార్మల్గా మైదా వేసినప్పుడు ఎలాగైతే రిబ్బన్ కన్సిస్టెన్సీలో వస్తుందో ఆ రిబ్బన్ కన్సిస్టెన్సీలో వచ్చేంత వరకు కలుపుకోండి. నేను చెప్పడం మర్చిపోయాను కదండి, ఎగ్స్ బీట్ చేసేటప్పుడే మీరు ఎసెన్స్ అనేది యాడ్ చేసుకోండి. ఎగ్స్ బీట్ చేసేటప్పుడు ఎసెన్స్ యాడ్ చేసుకోండి. అండ్ ఆ ఎసెన్స్ అనేది కొంచెం ఎక్కువగానే యాడ్ చేసుకోండి. మీరు ఎగ్స్ అనేది చాలా బాగా బీట్ చేసుకోవాలి. నేను ప్రతిసారి క్వశ్చన్స్ రేజ్ అవుతున్నారు చాలామంది, ఎగ్ స్మెల్ వస్తుందని చాలామంది అంటున్నారు కామెంట్ సెక్షన్లో. ఎగ్ స్మెల్ అనేది రాదు, మీరు బీట్ చేసే దాన్ని బట్టే ఉంటుంది. సో మ్యాక్సిమం బీటింగ్ అనేది ఎగ్స్ దగ్గరే ఎక్కువగా బీట్ చేయాలి. సో బాగా ఫోమీ టెక్స్చర్ వచ్చేంత వరకు బీట్ చేయండి. ఆ తర్వాత ఎసెన్స్ యాడ్ చేసుకోండి, లేదంటే ఎగ్స్ వేయంగానే ఎసెన్స్ యాడ్ చేసుకొని బీట్ చేసుకోండి. అప్పుడు స్మెల్ అనేది రాదు. ఒకవేళ మీకు ఇంకా స్మెల్ వస్తుంది అని మీకు అనిపిస్తే మీరు బ్యాటర్ని ఒకసారి స్మెల్ చూడండి. స్మెల్ చూసినప్పుడు మీరు వేసిన ఎసెన్స్ స్మెల్ రాకుండా ఎగ్ స్మెల్ వస్తుంది అనుకుంటే కనుక ఇంకొంచెం ఎసెన్స్ యాడ్ చేసుకోండి, ఏమవ్వదు. ఒక్కొక్కసారి ఎసెన్స్ స్ట్రాంగ్నెస్ బట్టి కూడా కొద్దిగా స్మెల్ అనేది తక్కువగా వస్తుంది. ఎక్కువ స్ట్రాంగ్ ఉంటే కనుక బాగా స్మెల్ వస్తుంది. చూసారా, ఈ కన్సిస్టెన్సీలో వచ్చేంత వరకు నేను మిల్క్ యాడ్ చేసుకున్నాను. మిల్క్ అనేది ఒకేసారి యాడ్ చేసేసుకోకండి. ఏమవుతుందంటే ఒకేసారి యాడ్ చేసుకోవడం వల్ల లూజ్గా అయిపోవచ్చు. మీరు వేసుకునే దాన్ని బట్టి మీకు ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మీరు కొద్దిగా యాడ్ చేసుకుంటూ కలుపుకోండి. ఇప్పుడు ఒక లైనర్ తీసుకోండి. మీరు బేకింగ్ టిన్ ఉంటుంది కదా, లేదంటే ఏదో ఒక గిన్నె, స్టీల్ గిన్నె అయినా సరే పర్లేదు. దాని కింద మీరు ఇలాగ బటర్ పేపరే యూజ్ చేయాలని ఏం లేదు. మన దగ్గర నార్మల్ పేపర్స్ ఉంటాయి కదా, న్యూస్ పేపర్ అయినా పర్లేదు, నార్మల్ బుక్స్లో ఉన్న పేపర్స్ అయినా తీసుకోండి. 2 పక్కల వాటికి ఆయిల్ అప్లై చేసి ట్రేకి కూడా బేకింగ్ మనం ఏ గిన్నె అయితే వేస్తామో ఆ గిన్నెకి కూడా ఆయిల్ అప్లై చేసి ఇలా పేపర్ పెట్టేసుకోండి. నో ప్రాబ్లం. బటర్ పేపర్ లేకపోయినా పర్లేదు. నేను స్టార్టింగ్లో బటర్ పేపర్ యూజ్ చేయలేదు, ఇంకా ఉంటూ ఇలాగ ఆయిల్ అప్లై చేయడం లేట్ అయిపోతుందని నేను ఈ పేపర్స్ యూజ్ చేస్తున్నాను.
సో నార్మల్గా అయితే బటర్ పేపర్ అయితే ఏం అవసరం లేదు. ఇలా మీరు చక్కగా టిన్లో సపరేట్ చేసుకున్న తర్వాత బ్యాటర్ మొత్తం వేసుకొని ఆ టిన్లోకి షిఫ్ట్ చేసుకున్న తర్వాత 2-3 సార్లు ఏం చేస్తారంటే ట్యాప్ చేయండి. ట్యాప్ చేసి ఆ తర్వాత మీరు ఆల్రెడీ ప్రీహీట్ చేసుకోండి. ఎప్పుడైతే మీరు ఎగ్స్ బీట్ చేస్తూ ఉంటారో అప్పుడే మీరు ప్రీహీట్కి అనేది కడాయి పెట్టేసుకోండి. ఎలా పెట్టుకోవాలంటే ముందు ఒక కడాయి పెట్టుకొని వెడల్పాటి కడాయి పెట్టేసుకొని ఆ కడాయికి లోపల అనేది మనకి స్టీల్ది స్టాండ్ ఉంటుంది కదా, మ్యాక్సిమం అందరి దగ్గర స్టాండ్ అనేది అవైలబుల్గా ఉంటుంది. స్టీల్ స్టాండ్ ఉంటుంది కదా, ఆ స్టాండ్ పెట్టి నాకు స్టాండ్ కనిపించలేదు, ఎక్కడ పెట్టానో ఏంటో కానీ అది కనిపించలేదని చెప్పి ఇంక నేను మూత పెట్టేశాను. బాగా హీట్ అవ్వనివ్వండి. మీరు ఎగ్స్ బీట్ అయ్యేంతసేపు అది హీట్ అవుతే ఏం పర్లేదు. హీట్ అయిన తర్వాత ఆ వేడిగా ఉన్నప్పుడే ఇలా మీరు ట్యాప్ చేసుకున్న బ్యాటర్ గిన్నె పెట్టేసేయండి. పెట్టేసి మూత పెట్టేసి దాని మీద బరువైంది ఏదో ఒకటి పెట్టేయండి. ఇప్పుడు ఫ్లేమ్ అనేది అటు లోలో ఉండకూడదు, అలాగని మీడియంలో కూడా ఉండకూడదు. లోకి మీడియంకి మధ్యలో ఉన్నట్టుగా ఇలా అడ్జస్ట్ చేసుకొని ఫ్లేమ్ అనేది ఇలా అడ్జస్ట్ చేసుకొని ఉంచేయండి. లో నుంచి మీడియంకి మధ్యలో ఉంచేసి 20 to 25 minutes సరిపోతుంది. మీరు దాంట్లో వేసే గిన్నె బట్టి ఉంటుంది. ఇది 1 kg కాబట్టి స్పాంజ్ అనేది 500 grams ఉంటుంది. నేను 9-inch టిన్ యూజ్ చేశాను కాబట్టి నాకు ఈజీగా 20 to 25 minutesలో బేక్ అయిపోయింది, క్లీన్గా వచ్చేసింది. మీరు గనక 5-inch లేదా 6-inch అలా చిన్న గిన్నెల్లో వేసుకుంటే కనుక ఒక 30 minutes 40 minutes దాకా పడుతుంది. 40 minutes పైనే పడుతుంది. ఎందుకంటే మనం వేసే గిన్నెలు బట్టి టైం కూడా అడ్జస్ట్ అవుతుంది, బేక్ అవ్వడానికి లేట్ అవుతుంది. పెద్ద గిన్నెలో అయితే త్వరగా బేక్ అయిపోతుంది. ఇలాగ బేక్ అయిపోయిన తర్వాత కూల్ అవ్వనివ్వండి. చక్కగా మొత్తం కూల్ అయిన తర్వాత తీసుకోండి. చూసారా ఎంత బాగా కింద అయితే అసలు ఏది అతుక్కోలేదు చూసారా. బటర్ పేపరే వేస్తేనే అతకదని ఏం కాదు, మీరు నార్మల్ పేపర్ వేసినా సరే అలాగే ఉంటుంది. ఏంటంటే 2 పక్కల ఆయిల్ అనేది మంచిగా అప్లై చేసుకొని వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మొత్తం నేను ఓపెన్ చేసి కట్ చేసి చూపిస్తాను. ఎప్పుడైనా సరే మీరు ట్యాప్ చేసి పెట్టేస్తారు కదా, ఇక్కడ ఒక టిప్పు. నేను హడావుడిలో వీడియో తీస్తాను, హడావుడిలో ఏం చేశానంటే ట్యాప్ చేశాను కానీ ఒక స్టిక్ తీసుకొని మొత్తం ఇలాగ కలుపుకోలేదు. స్టిక్ తీసుకొని కలుపుకుంటే ఏమవుతుందంటే పెద్ద ఎయిర్ బబుల్స్ ఉన్నా సరే పోతాయి. సో నేను కలుపుకోకపోవడం వల్ల ఇక్కడ పై లేయర్కి కొంచెం ఎయిర్ బబుల్స్ అనేవి పెద్దవి వచ్చేసినాయి. అయినా ఏం పర్లేదండి, చక్కగా బేక్ అయిపోయింది. చాలా బాగుంది, టేస్టీగా ఉంది. అసలు స్పాంజ్ అయితే కనుక చాలా టేస్టీగా ఉంది. ఇది క్రిస్మస్ కోసం నేను చేసిన కేక్. ఈ కేక్ నేను ఐసింగ్ కూడా చేశాను, కూల్ కేక్ ఐసింగ్. అది నెక్స్ట్ పార్ట్లో నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. చూసారా ఎంత స్పాంజీగా వచ్చిందో. మనం షుగర్ యాడ్ చేయలేదు అండ్ మైదా యాడ్ చేయలేదు, అయినా సరే స్పాంజ్ అనేది చూడండి ఎంత బాగా వచ్చిందో. మైదాతో చేస్తే ఎంత స్పాంజీగా ఉందో అలాగే ఉంది. 3 layers వరకు వచ్చింది. హైట్ రాలేదు ఏంటి అని అంటే నేను చాలా వెడల్పాటు దాంట్లో 9-inchలో పెట్టాను కదా, సో అందుకే హైట్ అనేది అంతే వచ్చింది. అయినా సరే 3 layers మనకు వచ్చినాయి. అదే మీరు 5-inchలో 5-inch కాదు 6-inchలో 7-inchలో పెడితే కనుక 4-5 layers వచ్చేవి. సో మనం 9-inchలో పెట్టాం కాబట్టి 3 layers వచ్చాయి. నా 3 layers చాలని చెప్పి నేను 9-inchలో బేక్ చేశాను. అసలు స్పాంజ్ అయితే చాలా టేస్టీగా ఉంది. మన హెల్తీగా మనం వీట్ ఫ్లోర్తో చేసుకుంటే చాలా బాగుంటుంది. కూల్ కేక్స్కి కూడా మనం వీట్ ఫ్లోర్తో బెల్లంతో చేసుకోవచ్చు. ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.